జై గురుదత్త శ్రీ గురుదత్త. నిండైన విగ్రహం భారతీయతకు ప్రతీకగా ఒంటి నిండా పట్టుచీర, నుదిటి మీద ఎర్రటి కుంకుమ బొట్టు, చేతుల నిండా గాజులు, కళ్ళకు నిండుగా కాటుక, కొప్పు నిండా మల్లెపూలు, చేతిలో తంబూరా పట్టుకుని కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గానలహర్లో మునిగిపోయేవారు, తన్మయత్వం చెందేవారు. కర్ణాటక సంగీతంలో, ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి విశిష్టమైనది. గానం ధ్యానంలాగా సాగేది. 10కి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలను, శాస్త్రీయ లలిత గీతాలను, భజనలు, జానపద గేయాలు, మరాఠీలోని అభంగాలు, దేశభక్తి గేయాలు కూడా ఆమె పాడారు. ఏ భాషలో పాడినా అదే తన మాతృభాషగా అన్నట్లుగా స్పష్టమైన భాషా నుడికారంతో భావయుక్తంగా ఆలపించడం ఆమె ప్రత్యేకత. శృతి, లయ, ఆలాపనతో పాటు భావాన్ని, భక్తిని సమపాళ్లలో వ్యక్తీకరించడంతో పాటు పామరులను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించడం ఆమెకు మాత్రమే సాధ్యం. ముఖ్యంగా సంక్లిష్ట సమాసాలతో కూడుకున్నటువంటి సంస్కృత భాషలోని భావం దెబ్బతినకుండా అలవోకగా ఆలపించడం ఆమె సాధన ద్వారా సాధించుకున్న గొప్ప వరం. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామాశాస్త్రి వంటి సంగీత దిగ్గజాలు రూపొందించిన గీతాలకు ఆమె గాత్రం ద్వారా ప్రాణం పోశారు. సుప్రభాత శ్రీ వెంకటేశ్వరునికి మేలుకొలుపు. ఆమె దివ్యజ్ఞానం ముక్కోటి దేవతలకు పవిత్రార్చన. ఆమె స్వరం జాతిపితకు ప్రాణం. ఆమె గాత్రం కోట్లాది మందికి హృదయంగమం. మాధుర్యమైన స్వరంతో కర్ణాటక సంగీత విద్వాంసురాలుగా, గాయనిగా, నటిగా భారతదేశం అత్యున్నతమైన పురస్కారం, భారతరత్న పురస్కారాన్ని పొందిన మొట్టమొదటి సంగీత కళాకారిణిగా, ఆసియా నోబెల్ ప్రైజ్గా పరిగణించే రామన్ మెగసెసే పురస్కారం పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నేటి మన ప్రాతస్మరణీయురాలు మధురై షణ్ముఖవడిపు సుబ్బలక్ష్మి గారు. అదేనండి మన అందరం ఆప్యాయంగా పిలుచుకునేటటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఆమెకి నివాళులర్పిస్తూ ఆమె జీవిత విశేషాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మన భారత రత్నం అండి. దక్షిణాదిన హిందూ దేవతామూర్తులకే కాదు, ఎన్నో ఏళ్లకు మేలుకొలుపు ఆమె గళం. మన తెలుగు భాషలో ఉన్న అన్ని పదాల కన్నా అత్యుత్తమమైన పదము ఏమిటో మీకు తెలుసా? అది అమ్మా. నిజానికి సంస్కృతంలో పదాలు చాలా 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 అందంగా ఉంటాయండి. నిజానికి అన్ని భాషలతో పోలిస్తే సంస్కృతంలో పదాలు చాలా చాలా అందంగా ఉంటాయి. కానీ ఈ అమ్మ అనే పదం బహుశా తెలుగు భాషలో తప్ప మిగతా అన్ని భాషల్లోనూ తెలుగు భాషలో ఉచ్చరించినంత అందంగా మరెక్కడ కనిపించదేమో అని నాకు అనిపిస్తోంది. సంస్కృత భాషలో కూడా మాత, అంబ అంటాం. మన తీయనైన తెలుగులో మాత్రమే అమ్మ అని కమ్మగా పిలుచుకుంటాం. దురదృష్టం ఏమిటంటే నేటి తరంలో అమ్మ అనే పదం కనుమరుగయ్యి మమ్మీ అనే పదం ప్రాచుర్యం పొందింది. ఎవరినైనా అమ్మ అని సంబోధిస్తే వాళ్ళ కోపం. అదేమిటో మరి, ఏమిటో ఈ దౌర్భాగ్యం. శవాన్ని పిలిచినట్లుగా పిలిస్తే గాని ఆనందంగా ఉండట్లా. మనం ఏం చెప్పగలం? కానీ లేవండి, అమ్మ అన్న పదానికి 100% ఇమిడిపోయే వ్యక్తి మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారండి. అమ్మాని పిలవాలన్నా, అమ్మా అని పిలిపించుకోవాలన్నా ఎంతో అదృష్టం ఉండాలండి. ఆ పదానికి ఎంతో అదృష్టం ఉంటే గాని పిలిపించుకోలేము. ఒక స్త్రీమూర్తిని చూసినప్పుడు అటువంటి దివ్యమైన అనుభూతి రావాలి. అటువంటి అనుభూతిని యావత్ ప్రపంచానికి పంచినటువంటి గొప్ప తల్లి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారండి. అయితే ఆమె జీవితంలో మొదటి అడుగుల్లో సత్కారాలు ఉన్నాయి, చీత్కారాలు ఉన్నాయి. ఆమె
ఆ మన అమ్మ సుబ్బలక్ష్మి గారి జీవితం అంతా కూడా మొదట్లో కొంత కన్నీటి పర్యంతమైన జీవితమేనండి. ఎన్నో కష్టాలను దిగమింగుకొని మనకు సంగీతం అనే అమృతాన్ని పంచిపెట్టినటువంటి గొప్ప తల్లి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారండి. సాధారణంగా స్త్రీ ఏ విధంగా వివాహమైన తర్వాత ఎంతో కొంత అత్తవారింటికెళ్ళి ఇబ్బందులకు గురి అవుతారు, అలాగే మన తల్లి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కూడా జీవితంలో కష్టాలు పడక తప్పలేదండి. పుట్టుకతో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది ఆనాటి సంఘం అగౌరవంగా చూసే దేవదాసి నేపథ్యం. ఆ నేపథ్యాన్ని తొక్కిపెట్టి ఆ నేపథ్యం అందించిన కళతో విశ్వవిఖ్యాతికి ఎదగడమే ఆమె జీవితం పరమార్థం. కాకపోతే అందుకోసం ఆమె చెల్లించుకున్న మూల్యం చాలా పెద్దదనుకోండి. అయితే అందులో చీత్కారాలు సత్కారాలు ఎన్నో పొందారు. ఆ కళ్ళు మూసుకుంటే ఆ కళ్ళ వెనక ఎన్నో రకాలైన బాధాతత్వ హృదయం ఉంది ఆవిడికి. అటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు 1916 సెప్టెంబర్ 16న తమిళనాట జన్మించారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు చిన్నప్పుడు ఆమెను ముద్దుగా ఆమె తల్లి కుంజమ్మ అని పిలుచుకునేది. అయితే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి తల్లి ఆదిగురు. అంటే ఆమెకే కాదండి, సర్వత్రా సర్వదా అందరికీ కూడా తల్లి ఆదిగురు. ఇందులో ఏమాత్రమూ సందేహం లేదు. అయితే కుంజమ్మ అని ముద్దుగా పిలుచుకునేది తల్లి. రోజు పొద్దున్న సాయంత్రం 2 పూట్ల అక్కడ దగ్గరలో ఉన్న గురువుగారికి దగ్గరికి వెళ్ళి సంగీత పాఠాలు నేర్చుకుంటూ ఉండేది. అయితే స్కూల్ ఎడ్యుకేషన్ లేక, అంటే వెళ్ళంగానే కొంచెం మాస్టారు కొంచెం చదవట్లేదని గట్టిగా అరవంగానే ఈవిడ ఇంకా స్కూలుకి వెళ్ళను మొరాయించడంతో సంగీతంలో పెట్టారు. గురువు లేకపోయేసరికి చాలా తీరిక ఉన్నట్లుగా కుంజమ్మ గారికి ఉండేది. అయితే ఈ సంగీతంలో పెట్టడం ఏంటి, సంగీతానికి వెళ్ళేది. ఒకరోజు సంగీతం గురువు గారు సెలవు ఇచ్చారు, తీరిగ్గా ఉంది. కిటికీలోంచి బయటికి చూస్తోంది. సరే మళ్ళీ లోపలికి వచ్చి అద్దం చూసుకుని బొట్టు పెట్టుకున్నప్పుడు ఎదిరింటి పిల్ల కూడా తల దూకుని బొట్టు పెట్టుకునే ముందు మొహానికి ఏదో రాసుకోవడం కిటికీలోంచి కుంజమ్మ గారు దర్శించారు. 4 రోజుల నుంచి ఆ అమ్మాయి బయటికి రాగానే ఏదో మిష మీద బయటికి వెళ్ళి దగ్గరగా చూస్తోంది మన కుంజమ్మ గారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి యొక్క ముఖం తెల్లగా ఉండి సువాసన వస్తోంది. సరే కుంజమ్మ గారికి ఇక ఆశ మొదలైంది. ఆ అమ్మాయి ఏదో రాసుకుంటోంది, ముఖానికి చాలా తెల్లగా ఉంది, సువాసన వస్తోంది, మరి ఏమిటి అని ఆమె ఆతృతగా ఆ పక్కన ఉన్నటువంటి ఇంటి వాళ్ళని అడిగింది. ఇప్పుడంటే ఆంటీ ఆంటీ అనే సంప్రదాయం తీసుకొచ్చి దౌర్భాగ్యం చేశారు. అత్తయ్య అనేవారు, చక్కగా నోరారా అత్తయ్య గారు అనేవారు. అలా అత్త ఎదురింటి దేవి ఏమి రాసుకుంటుంది ముఖానికి అని కుంజమ్మ ఏమీ తెలియని అమాయకురాల్లాగా అడిగింది. వెంటనే ఆ పక్కన ఉన్నటువంటి అత్తయ్య గారు, అదా గోడకి సున్నంలాగా ఉంది, అందుకునే తెల్లగా కనపడుతుంది, అది బహుశా సున్నం రాసుకుంటుందేమో గోడకున్నది అని. వెంటనే మన కుంజమ్మ గారిలో ఆలోచన మొదలైంది. గోడలన్నీ పరికించి చూసింది. ఆ తర్వాత రోజున పొద్దున్నే అమ్మ తలదొవ్వగానే గబగబగబగబ గోడ దగ్గరికి వెళ్ళిపోయి అత్త ముందు నుంచుని ఎవ్వరూ లేనప్పుడు దువ్వెని తీసుకుని గోడని గీకడం మొదలుపెట్టింది కుంజమ్మ. అలా గీకుతుండగా ఒక గిన్నెని తీసుకెళ్ళి గోడ దగ్గర పెట్టింది. ఆ గీకిన తర్వాత ఆ సున్నం పొట్లుగా గిన్నెల్లోకి జారుతుంది. ఆ సున్నాన్ని పట్టుకుంది. కాస్త పడగానే అది తీసుకుని ఏదో కనుగొన్నానని ఉత్సాహంతో అది తీసుకుని రాసుకోవడం మొదలుపెట్టింది. చాలాసేపు అలా చేస్తూనే ఉంది. అయితే ఈ ధ్వని రావటం విని అలా గీకుతుండగా ధ్వని వస్తుంది కదా, ఆ ధ్వని చూసి ఏంటది అంటూ కుంజమ్మ వాళ్ళ అమ్మ లోపలికి వచ్చి చూసింది. గోడకు ఉండాల్సిన సున్నం అంతా కుంజమ్మ మొహం మీద ఉంది. దువ్వెన చూసింది. దువ్వెన అంతా కూడా పనికిరానట్టు అయిపోయింది. వెంటనే తల్లికి కోపం వచ్చి కట్టలు తెచ్చుకున్న కోపం వచ్చింది. ఒక్క లెంపగా ఇచ్చింది కుంజమ్మకి గట్టిగా. సరే అక్కడికి ఉదయం పార్ట్ అయిపోయింది. ఆ రోజు రాత్రి తల్లి దగ్గరికి వెళ్ళి కుంజమ్మని ఆప్యాయంగా పెంచుకుంది తల్లి.
ఏ తల్లి అయినా సరే పిల్లలను ఆప్యాయంగా పెంచుకుంటారండి. తల్లి మీద లేనిపోని ముద్రలు దయచేసి పిల్లలు వెయ్యొద్దు. తల్లి ప్రేమ ఈ ప్రపంచంలో ఎవరికీ రాదు. తల్లి అంటే తల్లే, ఇంకా ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరండి. అలాగా కుంజమ్మ తల్లి కూడా కుంజమ్మ దగ్గరికి వెళ్ళి, నాన్న నాన్న నీకు దెబ్బ తగిలిందా? పొద్దున్న నువ్వు అలా గోడ పాడు చేయకూడదమ్మా, నువ్వు చేసావు కాబట్టి కొట్టానురా నాన్న. ఈ ఇల్లుగలైనా మన చేత డబ్బులు కట్టించుకుంటాడు కదమ్మా, నువ్వు అలా చేయటం వలన మనకి ఎవరిస్తారమ్మా డబ్బులు? నీకు ఏ కాస్త ఖాళీ దొరికినా నువ్వు సంగీతం గురించే ఆలోచించుకుంజా. నువ్వు ఎదురింటి అమ్మాయి వాళ్ళలాగా కాదమ్మా, దేవి వాళ్ళ నాన్న డబ్బులు తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడమ్మా. వాళ్ళు అలా చేసుకున్నా వాళ్ళకి చెల్లుతుంది, మనకి అలా కాదు కదమ్మా. మనమే డబ్బులు సంపాదించుకోవాలి. మనం సంగీతం నేర్చుకుంటేనే డబ్బులు వస్తాయి. మనం సంగీతం మీద బతికిన వాళ్ళని తల్లి, నువ్వు ఇంకో ధ్యాస పెట్టుకోకురా నాన్న. మనం సంగీతం మీద బతికితేనే ఆ 4 డబ్బులు వస్తాయి, లేకపోతే మన ఎవరూ పట్టించుకోర్రా కుంజ అంటూ ప్రేమగా ఆ తలను నిమురుతూ తల్లి మాట్లాడింది. మనం గంధర్వ కాంతలు లాంటి వాళ్ళం రా అమ్మ. ఏం చేసుకున్నామో పూర్వజన్మలో, మంచి చేసుకున్నామో చెడు చేసుకున్నామో నాకైతే తెలీదు. మనం గంధర్వ కాంతలు లాంటి వాళ్ళం అన్నది కుంజ తల్లి కుంజ నిమురుతూ అంది. వెంటనే కుంజమ్మ అమ్మవైపు చూస్తూ వింటూ 2 అనుమానాలు వచ్చాయి. అమ్మా, నాన్న మనకి డబ్బులు ఇవ్వడం లేదా? ఎందుకు ఇవ్వరు అంది. వెంటనే తల్లి, అమ్మా అది అడక్కదా నువ్వు. ఇప్పుడు నీకు నేను ఏం చెప్పినా నీకు అర్థం కాదు. అర్థం కాని విషయాన్ని ఇప్పుడు నేను ఏం చెప్పను నీకు, అది వదిలేయి అంది. వెంటనే ఇంకో అనుమానం ఉంది. గంధర్వకాంతలు అనే మాట ఉపయోగించిన తల్లి. అమ్మా సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టు, నాకు అర్థం కాదన్నావు. మరి గంధర్వకాంతలు అంటే ఎవరమ్మా అని అడిగింది. అప్పుడు తల్లి, వాళ్ళ ఇంద్రలోకంలో ఉంటారా నాన్న. వాళ్ళకి సంగీతమే లోకం మనకలాగా. కళ్ళల్లో వారికి అలా ఉట్టి పడుతుంది. సంగీతం కళ్ళల్లో చూస్తే కనిపిస్తుంది వాళ్ళకి. కళల్లో వారికి రానదంటూ ఏమీ లేదురా నాన్న. అందుకే వాళ్ళ ముందు ఇంద్రుడు చంద్రుడు అందరూ మోకరిల్లుతారు. నువ్వు కూడా బాగా సంగీతం నేర్చుకున్నావు అనుకో, గొప్ప గొప్ప వాళ్ళందరూ నీకు సలాం కొడతారా నాన్న కుంజ అని తల్లి కూతురికి చెప్తుంది. అదృష్టవశాత్తు భగవంతుడు నీకు సంగీతం అనే విత్తు నీలో వేశాడు. దాన్ని చక్కగా వృద్ధి చెయ్యాలమ్మా. నీ స్వరము ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పనా? అంత అద్భుతంగా ఉంటుంది. ఆ స్వరాన్ని నువ్వు కాపాడుకుని సంగీతం మీద పెడితే నీకెవ్వరూ అడ్డురారా నాన్న. నువ్వు చదవలేదు, నిన్ను ఏమీ అనలేదు, కానీ నీ స్వరం 10 మందిని నిద్ర మేల్కునే విధంగా చేస్తుందిరా. రాబోయే రోజుల్లో నువ్వు దాని మీద సంగీతం మీద దృష్టి పెట్టు నాన్న. చాలా డబ్బులు తిప్పల పడవలసిన అవసరం అనేది మనకు ఉండదు. నువ్వు బాగా నేర్చుకుంటావు కదా కుంజ అని బతిలాడుతూ తల్లి ఆ కూతురి యొక్క తల నిమురుతూ చెప్పింది. అప్పుడు కుంజమ్మ, అలాగేలే అమ్మా, అర్థం చేసుకున్నానులే నీ బాధ అని. అయితే తల్లి తనను దేవదాసి వ్యవస్థలోకి లాగడం నుంచి కొంత వయసు వచ్చిన తర్వాత అర్థమైంది ఈ కుంజమ్మకి. తల్లి తనని దేవదాసి వ్యవస్థలోకి లాగడం నుంచి తప్పించుకోవాలనుకుంది సుబ్బలక్ష్మమ్మ గారు. మద్రాసులో ఇది వరకు తనకెంతో సహాయపడ్డ సదాశివాన్ని ఆశ్రయించింది సుబ్బలక్ష్మమ్మ గారు. ఆయన తన పరపతిని ఉపయోగించి సినిమా కథానాయకి చేశాడు ఈవిడ్ని. 2 సినిమాకి స్వయంగా తానే నిర్మాత. కాకపోతే అప్పటికే సదాశివం గారు వివాహితుడు. సరే, ఆమెని పెళ్లి చేసుకోవాలన్నది సదాశివం గారికి మనసులో ఉన్నటువంటి ఆశ. అంటే ఆవిడ చాలా అందంగా ఉండేవారండి సుబ్బలక్ష్మమ్మ గారు. కానీ ఇంతలో సుబ్బమ్మ గారు మరొకరి ప్రేమలో పడ్డారు. ఒకరోజు పాటల రికార్డింగ్ జరుగుతోంది. జిఎన్ బాలసుబ్రహ్మణ్యంతో పాటు సుబ్బలక్ష్మి కూడా పాడుతోంది. 2 యుగళ గీతం అయిపోయింది. సదాశివం గారు అప్పుడు, కుంజ ఇంక నువ్వు రా, నీ పాట అయింది కదా అని పిలిచాడు. లేదు మామ అంటే సదాశివం గారిని ప్రేమతో మామ అని పిలుచుకునేది సుబ్బలక్ష్మమ్మ గారు. అయితే ఇక్కడే ఉందాం, ఆయన సుబ్రహ్మణ్యం గారు కూడా పాడుతున్నారు కదా, అది కూడా విందాం, చాలా బాగా పాడతారు అంది. అయితే సుబ్బలక్ష్మి గారు తన్మయంతో వింటూ అతని పాట వింది. చివరిదాకా విని, ఎంత చక్కగా పాడారు మామా అంటూ వచ్చింది. కర్ణాటక సంగీతం నరాన ఇంకి ఉన్నటువంటి సుబ్బలక్ష్మి గారు గొప్ప సంగీతం ఎక్కడ ఉందో అది అయస్కాంతంలాగా ఆవిడ పట్టేస్తుంది.
అందువలన ఎంత చక్కగా పాడారు మామ జిఎన్ బాలసుబ్రహ్మణ్యం గారు అని ఆ పాడే బ్రెకలు బాగా నచ్చి సుబ్బలక్ష్మి గారికి మనస్సు నిండుగా పురివిప్పేసింది. ఆ మనస్సుకి పగ్గం వేయడానికి పక్కన పెద్దవారు ఎవ్వరూ లేరు, అమ్మ కూడా లేదు. ఆ మనస్సు మామ సదాశివం మాట ఇంకా విననని చెప్పింది. ఎవరు చెప్పినా వినే పరిస్థితులు సుబ్బలక్ష్మి గారు లేరు. అదే స్టూడియోలో సుబ్బలక్ష్మి గారు చూపంతా తన హీరో మీదే, సినిమాకి అవసరమైన దానికంటే ఎక్కువే చూస్తోంది. మొదట అతని సంగీతం పట్ల ఆకర్షితురాలైంది మన సుబ్బలక్ష్మి గారు. తనకంటే 6 ఏళ్ల పెద్ద అందగాడు, బిఏ ఆనర్స్ పట్టా పొందినవాడు, ఆ రోజుల్లో చాలా హుందాగా నడుచుకునేవాడు. నెలల తరబడి అతని దగ్గరగా గమనిస్తూ దగ్గరగా మసులుతూ సుబ్బలక్ష్మి గారికి జిఎన్ బాలసుబ్రహ్మణ్యం గారి మీద ప్రేమ పెరుగుతూ ఉంది. స్టూడియోకి వస్తుందే అతని కోసం అన్నట్లుగా జరిగింది కొంతకాలం. ఇదంతా కూడా మామ అనబడే సదాశివం గారు గమనిస్తున్నారు. సదాశివం గారు సుబ్బలక్ష్మి మీద పెత్తనం చేయడం ఎక్కువ చేశాడు. సదాశివం ఎప్పుడు కూడా పెత్తందారి అయిన ఇప్పుడు మరీ ఎక్కువగా ఉంది. ఒకసారి నర్మగర్భంగా చెప్పాడు, కొంజా నువ్వు జిఎన్ భార్యను చూసావా అంటే జిఎన్ బాలసుబ్రహ్మణ్యం ఆయన పాటగాడండి, యాక్టర్ కూడా ఆయన. జిఎన్ బాలసుబ్రహ్మణ్యం భార్యను చూసావా, చాలా బాగుంటుందట. ఏం చెప్పి చూసినా ఎలా చెప్పి చూసినా అంటే బహుశా అతని మీద ఈవిడ ప్రేమ పెంచుకుంటోంది, ఆ అబ్బాయికి పెళ్ళి అయిపోయింది అని చెప్తే ఈ అమ్మాయి వదిలేస్తుందేమో అనే ఉద్దేశంతో సదాశివం అలా మాట్లాడారన్నమాట. ఎలా చెప్పి చూసినా సుబ్బలక్ష్మి గారికి జిఎన్ బాలసుబ్రహ్మణ్యం పట్ల ఉన్న ఆకర్షణ ఇంకా తగ్గలేదు సరికదా, ఇంకా పెరిగిపోయింది, పైగా హెచ్చవుతోంది. సుబ్బలక్ష్మి నుంచి రాయబారాలు వెళ్ళటం కూడా గమనించాడు సదాశివం గారు. ఇంకో కోపం సదాశివం గారికి నశాలంగా అంటిపోయింది. దీనికి పిచ్చా వెర్రే, నేనేమైనా ఈవిడి గారి అమ్మ తమ్ముడిని అనుకుంటుందా, జాగ్రత్తగా చూసి పెళ్లి చేసి పంపడానికి అని తిట్టుకుంటూ తనలో తాను వెళ్ళిపోయాడు. సరే, ఇలా కాలం గడుస్తున్న రోజుల్లో సదాశివం గారి భార్య చనిపోయింది. అయితే ఆయన ఊరు వెళ్ళాడు. అనుకోకుండా ఊరు వెళ్ళటం వల్ల చిత్రీకరణ తాత్కాలికంగా ఆయన 2వ సినిమా తీస్తున్నారు కదా, అది ఆగిపోయింది. చాలా రోజుల తర్వాత, చాన్నాళ్ళ తర్వాత స్నేహితురాలు ఇంటికి వెళ్ళింది, బాల అనే స్నేహితురాలు ఇంటికి. అప్పుడు మా మామ సదాశివం భార్య పార్వతి చనిపోయింది, కబురు వచ్చింది, అందుకనే ఆయన వెళ్ళిపోయాడు, అందుకనే నేను చాలా ఫ్రీగా ఉన్నాను అంటూ షూటింగ్ లేదని చెప్పింది సుబ్బలక్ష్మి బాలతో. మరి నువ్వు పెళ్ళెప్పుడు చేసుకుంటావు కుంజా అని అంది బాల. వెంటనే సుబ్బలక్ష్మి గారి సిగ్గు మొదలైంది. అప్పుడే ఎలా, ఇప్పుడేగా భార్య చనిపోయింది, 1 ఏడాది తర్వాత ఆగి చేసుకుంటుందేమో అంది మరొక స్నేహితురాలు కామాక్షి. సరే, సుబ్బలక్ష్మి గారికి తల వెంటనే 360 డిగ్రీల కోణం గిర్రని తిరిగిపోయింది. నేను సదాశివం మామను చేసుకోవడమా, ఆయన పెత్తనం నేను అస్సలు భరించలేను జయమ్మా. ఇక పెళ్లి చేసుకుంటేనా ఇంక ఇంతే సంగతులు, మామూలుగానే పెత్తనం ఎక్కువ చేస్తాడు, ఇంక పెళ్లి చేసుకుంటే నా సంగతి ఇంక ఇంతే. నాకా ఉద్దేశమే లేదు జయమ్మ, మీరు ఎందుకు అలా అనుకుంటున్నారో నాకు అయితే అర్థం కావట్లేదని సుబ్బలక్ష్మి గారు తెగేసి చెప్పేశారు కామాక్షికి. సరే, జయమ్మకి కామాక్షికి చెప్పేశారు. సుబ్బలక్ష్మి గారు ఎన్నో ఆలోచనలు, తనను వదిలి వచ్చిన తోవలు సమాజంలో అందరికీ లోకువై అవహేళన భరించాల్సి వచ్చేటటువంటి అసహాయ దేవదాసి వృత్తిని వదిలి అతివిగా కనిపిస్తోంది. ఇప్పుడు తన ఉన్న స్థానం సమాజంలో అందరికన్నా ఎత్తులో ఉంది. ఎందువలనంటే ఉన్నత వర్గంగా భావించబడే వారి మధ్య గొప్ప పలుకుబడి పరిచయాలున్న వారి మధ్య ఉంటుంది ఇప్పుడు. ఆనాడు అలా లేదు ఆవిడ ఊళ్ళో ఉన్నప్పుడు. వీటితో పోలిస్తే సదాశివం రౌద్రము, పెత్తందారి వ్యవస్థ, పురుషాహంకారం భరించడమే చిన్న చిన్న విషయాలుగా అనిపించాయి ఆవిడికి. పాత జీవితంలోకి వెళ్తే పాత జీవితం దుర్భరమైన జీవితంగా అనిపించింది. సరే, సదాశివం ఏమనుకున్నా ఇదే మంచిది, 10 మంది పరిచయాలున్నాయి, నా జీవితం కూడా బాగుంటుంది, అమ్మ చెప్పినటువంటి ఆశయం నెరవేరుతుంది అనుకోని క్రమంలో 1940 జూలై 10వ తేదీన శాస్త్రోక్తంగా సదాశివము సుబ్బలక్ష్మమ్మ గారు భార్యాభర్తలయ్యారు. సుబ్బలక్ష్మి గారు సదాశివం తన కళావంతుల నేపథ్యాన్ని విడనాడి రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి ఉద్దండుడైనటువంటి సదాశివాన్ని పెళ్లాటమే సుబ్బలక్ష్మి గారి జీవితంలోని కీలక మలుపుగా చెప్పుకోవచ్చు. పెళ్ళాడాక ఇక ఆమె జీవితం అంతా ఒక చరిత్రాత్మక యాత్రగానే ప్రపంచం భావించింది. కానీ అందులో చాలామందికి తెలియని అణిచివేత ఉంది, బాధాతప్త హృదయం ఉంది.
ఆ కళ్ళ వెనక ఉన్నటువంటి నీళ్లు ఎన్నో మనం చెప్పలేము. సరే, 1938 సంవత్సరంలో సేవా సదనం సినిమా ద్వారా సుబ్బలక్ష్మి గారు సినీ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టిన సంగతి మనకు తెలుసు. నటేష్ అయ్యర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆమె అతడి సరసన సుమతిగా నటించింది. సదాశివన్ సినిమా నిర్మాత కావడంతో సుబ్బలక్ష్మి సినీ సంగీత జీవితానికి ఎటువంటి అడ్డంకులు ఎదురు కూడా కాలేదు. తమిళ సినిమాలో గాయనిగా తెరపై కూడా కనిపించి ప్రేక్షకులను ముగ్ధులను చేసింది మన సుబ్బలక్ష్మి అమ్మగారు. 1940 సంవత్సరంలో శకుంతలై అన్న తమిళ సినిమాలో ఆమె తొలిసారిగా గాయికగా నటిగా తెరపై కనిపించింది. 1945 సంవత్సరంలో నిర్మించిన మీరా చిత్రం హిందీలో పునర్నిర్మించబడి కూడా విజయవంతం కావడంతో సుబ్బలక్ష్మి గారి పేరు భారతదేశం అంతటికీ సుపరిచితం అయిపోయింది. మీరా సినిమాలో ఆమె నటనకు, గాన మాధుర్యానికి జాతీయ అంతర్జాతీయ ప్రశంసలు లభించాయి. అది ఆమె ఆఖరి సినిమాగా అనుకోవచ్చు, గొప్ప సినిమాగా కూడా అనుకోవచ్చు. భక్తి గాయనిగా సుబ్బలక్ష్మి గారి పేరు ప్రఖ్యాతులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో సదాశివం గారిలో కూడా మార్పు వచ్చింది. ఆ మీరా సినిమాలో పాటలు పాడిన దానికి జనం ముగ్ధులైపోయారు. ఆమె అప్పుడు వెంటనే ట్రాక్ మార్చుకున్నారు. నేను గాయనిగా వెళితే ప్రపంచంలో గౌరవప్రదమైన స్థానాన్ని నేను పొందుతాను అనే విషయం అనుకున్నారు. అప్పటి వరకు నిరంకుశుడిగా ఉన్నటువంటి సదాశివన్ గారిలో కూడా మార్పు వచ్చింది. సరే, భగవంతుడు అనుగ్రహంతో ఇద్దరూ కూడా చక్కగా ఒక మాట మీద ఉన్నారు. సుబ్బలక్ష్మి ఆ చేతులు ఆమె తంబూరా పట్టుకుని సంగీత కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గానలహరిలో మునిగిపోయేవారు. కర్ణాటక సంగీతంలో, ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి చాలా విశిష్టమైంది. గానం ఎలా ఉండేదంటే ధ్యానంలాగా సాగేది. 10కి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలను, శాస్త్రీయ లలిత గీతాలను, భజనలు, జానపద గేయాలు, అలా అనేక రకాలు ఏ భాషలో పాడినా ఆమె అద్భుతంగా పాడేది. అంత అద్భుతంగా ఉండేది. ఆమె శృతి, లయ, ఆలాపంతో పాటు భావాన్ని, భక్తిని సమపాళల్లో వ్యక్తీకరించడంతో పాటు పామరులను సైతం కూడా శాస్త్రీయ సంగీతంపై మెప్పించడం ఆమెకి మాత్రమే సాధ్యం, ఇంకెవ్వరికీ సాధ్యం కాదు. పండితులను మెప్పించడం కాదు, పామరులను సైతం కూడా శాస్త్రీయ సంగీతంతో మెప్పించింది ఆమె. సమాసాలతో క్లిష్టమైన సమాసాలతో కూడిన సంస్కృత భాషలో భావం దెబ్బతినకుండా అలవోకగా ఆలపించింది ఆమె. ఆమె సాధన ద్వారా సాధించుకున్న గొప్ప వరం. ఎంతోమంది దిగ్గజాల దగ్గర పేరు ప్రఖ్యాతులు పొందింది. ఆమె జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీకి ఎంతో ఇష్టమైన వైష్ణవ జనతో అనేది ఆయనకి చాలా ఇష్టమైన ఆయన పిలిపించుకుని మరీ పాడించుకున్నారు. భజన పాడుతూ అందులోనే ఆమె పరవశురాలు అయిపోయింది. ఆమె ప్రార్థనా సమయంలో ఎవరైనా అలా లీనం అవ్వాల్సింది. ఓ భజనను మొక్కుబడిగా పాడటం వేరు, అలా పాడుతూ పూర్తిగా దైవ చింతనలో లీనం అవడం వేరు. అది ఆమెకు ఒక్కరికే సాధ్యం. ఈ విషయాన్ని మనం అంటాం కాదు, మన జాతిపిత మహాత్మా గాంధీయే ప్రశంసించారు. ఐక్యరాజ్య సమితిలో పాడిన గాయనిగా చరిత్ర సృష్టించారు సుబ్బలక్ష్మి గారు. ఆ సందర్భంలో న్యూయార్క్ టైమ్స్ పత్రిక సుబ్బలక్ష్మి గారిని ప్రశంసిస్తూ తన సంగీతంతో సందేశాన్ని వినిపించగల సమర్థురాలు ఎవరన్నా ఉన్నారు అంటే ఆమె ఎంఎస్ సుబ్బలక్ష్మి అని చెప్పారు. రాయల్ ఆల్బర్ట్ హాల్ లండన్లో ప్రదర్శన ఇచ్చినప్పుడు ఇంగ్లాండ్ రాణి కూడా ఏమిటో తెలియనటువంటి వాళ్ళు మన సంగీతానికి తన్మయం పొందారు. ఆ ఇంగ్లాండ్ రాణి తన్మయురాలయ్యి ఆమె ఎన్నో ప్రశంసలను అందించింది. భారతదేశం అత్యున్నత పురస్కారం భారతరత్న పురస్కారాన్ని మొట్టమొదటిసారిగా సంగీత కళాకారిణి పొందినటువంటిది ఆమె మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. అదేవిధంగా 2006 సంవత్సరంలో తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆమె కాంస్య విగ్రహాన్ని తిరుపతి పూర్ణకుంభం సర్కిల్లో ఏర్పాటు చేసింది. మరి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారి సూచనల మేరకు ఆవిష్కరించారు. ఆ ప్రోత్సాహంతోనే రాజశేఖర రెడ్డి గారు ఆవిష్కరించారు. 2005లో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి యొక్క తపాలా స్టాంపును విడుదల చేయగా యునైటెడ్ నేషన్స్ ఆమె జన్మ శతాబ్ది వేడుకలను పురస్కరించుకుని ఆమె స్టాంపులను విడుదల చేసింది. కాంచీపురంలో ఒక రకమైన పట్టు చీరకు ఆమె పేరే పెట్టారు. ఎంత గొప్ప విశేషం అండి! శ్రీవారి సుప్రభాతాన్ని యావత్ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఘనత
ఎవరికి ఉందయ్యా అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికే ఉంది. శృతి, లయ, ఆలాపంతో పాటు భావాన్ని, భక్తిని సమపాలలో వ్యక్తీకరించడంతో పాటు ఆమె అందరికీ శాస్త్రీయ సంగీతాన్ని పంచిపెట్టింది ఆవిడే. 1997లో భర్త సదాశివం గారు మరణించిన తర్వాత బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడం ఆమె మానేశారు. సుబ్బలక్ష్మి గారి గాత్ర మాధుర్యానికి పరవశించిపోయిన నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ సంగీత సామ్రాజ్ఞిగా కీర్తించారు. ఉస్తాద్ బడే గులాం అలీఖాన్ ఎంత గొప్పగా ఆమె సుస్వరమైన లక్ష్మిగా కొనియాడారు. బడే గులాం అలీఖాన్ గారు కూడా సంగీత ప్రపంచంలో ఎన్నో అవార్డులు ఆమెకి వచ్చి వరించే. ఆమెని వరించని అవార్డు లేదంటే అతిశయోక్తి కాదండి. అంత సుస్వరమైన స్వరము ఆమె. అటువంటి సుస్వరాలను పలికించగల అమ్మలాంటి అమ్మను మరొకరిని మనం చూడలేమేమో అని అనిపిస్తోంది. సుస్వరాలే కాదండి, కట్టు బొట్టు స్వరం చూడగానే నిండైన రూపం, ఎంతటి వారైనా సరే నమస్కరించగల దివ్య స్వరూపం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిదండి. పాటలు పాడటం ఎంత గొప్ప, దానికి తగ్గట్టుగా వ్యవహార శైలి ఉండటం కూడా అంత గొప్ప. అంత గొప్ప జీవితాన్ని ఈ భారతదేశానికి అందించింది. భారతదేశమే కాదండి, యావత్ ప్రపంచం కూడా ఎక్కడ తెలుగు వాళ్ళున్నా ఎంఎస్ సుబ్బలక్ష్మి తిరిగినటువంటి వారు ఎవరు ఉండరు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గానం విననటువంటి గుమ్మం ఉండదు అంటే అతిశయోక్తి కాదండి. అంత గొప్ప మాధుర్యాన్ని పంచిపెట్టినటువంటి మహాతల్లి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఆమె వ్యక్తిగత జీవితాన్ని, బాహ్య జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారండి. ఇంటింటా పవిత్ర సుగంధాలను వెదజల్లిన సుప్రభాత గీతమై, ప్రతి ఇంట ఆధ్యాత్మిక భావనను విరజిమ్మిన విష్ణు సహస్రనామ నిత్యస్తోత్రమై, ఈ ధరణీ తలాన్ని కొన్ని దశాబ్దాలు పాటు పులకింపచేసిన కర్ణాటక శాస్త్రీయ సంగీత స్వరధార 2004 సంవత్సరం డిసెంబర్ 11వ తేదీన శాశ్వతమైన నిద్రలోకి వెళ్ళిపోయారు. కానీ ఆమె గొంతు మాత్రం విశ్వం ఉన్నంతకాలం ప్రపంచం అంతా మారుమోగుతూనే ఉంటుందండి. ఇది కాదనలేని సత్యం అండి. ఈరోజు కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారంటే దివ్య స్వరూపమే మన అందరిలో మదిలో నిలుస్తుందండి. అటు తన సంగీత జీవితానికి, వ్యక్తిగత జీవితానికి ఏ మాత్రం మచ్చపడకుండా కాపాడుకుంటూ అంతే గౌరవంగా ఈ సంగీత జగత్తును ఏలినటువంటి గొప్ప తల్లి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారండి. భౌతికంగా మన అమ్మ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కనుమరుగయ్యారు, కానీ వారి స్వరం మాత్రం మన అందరి ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయారండి. ఆమె స్వరం మాత్రం మన ఇంట్లోనే ఉంది. ఇప్పటికీ ఎప్పటికీ ఆమె స్వరం నిత్యనూతనమండి. ఆమె చేసిన దాతృత్వ సేవలు అజరామరం. ఆమెకి హృదయపూర్వకమైన ఘనమైన నివాళులు అర్పిస్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవనం. స్వస్తి.